Hello everyone, welcome to IRIS Institute. Last time politics సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ నేర్చుకున్నాం కదండి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకే, సో ఎంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనడానికి కొంచెం మనం షార్ట్ కట్స్ డిస్కస్ చేసుకున్నాము. దానికి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా మాకు బాగా వచ్చిందండి. సో ఈవెన్ మాకు అది చాలా బూస్టప్గా ఉంది. సో డెఫినెట్లీ అంటే అలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు అందించగలుగుతాము. ఓకే, సో ఈ వీడియోలో మాది కొన్ని పాలిటీ షార్ట్ కట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో వితౌట్ డిలే విల్ స్టార్ట్ అవర్ సెషన్ నౌ. ఓకే, సో జనరలీ మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి. అందులో కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటే అంటే కొన్ని ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా రికరింగ్గా అడుగుతూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లెట్స్ ఏ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫ్రమ్ ఆర్టికల్ మనకి 14 నుంచి 18 వరకు ఉన్నాయి. అందులో కూడా ఏది ఏంటి అనేది స్పెసిఫిక్గా తెలియాలన్నమాట. సో అందులో మనం ఏమైనా చిన్నగా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఎగ్జామ్లో హెల్ప్ అవ్వి మనకి మార్క్స్ ఫెచ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే లెట్స్ ఒక స్క్వేర్ తీసుకోండి. ఓకే, సో జనరలీ స్క్వేర్కి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. స్క్వేర్కి ఎన్ని సైడ్స్ ఉంటాయండి? జనరల్గా 4 సైడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 4 సైడ్స్ కూడా అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఓకే, సో అలా చూసుకున్నా కానీ మీకు ఆర్టికల్ 14 అనగానే సో రైట్ టు ఈక్వాలిటీ ఆర్ ఈక్వాలిటీ అనగానే ఆర్టికల్ 14 ఇలా వైస్ వర్సా గుర్తుంటుందన్నమాట. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఓకే, సో జనరల్గా మనకి ఇది కూడా రైట్ టు ఈక్వాలిటీలోనే ఆర్టికల్ 15 గురించి ఆర్టికల్ 15 చెప్తుందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 15 అనగానే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇక్కడ మీరు ప్లేస్ మీద కానీ సో రిలీజన్ మీద కానీ బర్త్ సో ఓకే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజన్, కాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్తుంది కదా. సో ఇక్కడ ప్లేస్ కానీ బర్త్ కానీ సో ఇవన్నీ కూడా ఏంటండి 5 లెటర్ వర్డ్స్ ఇవన్నీ కూడా, అవునా? సో ఇవన్నీ కూడా 5 లెటర్ వర్డ్స్ అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా మనకి గుర్తుంటుంది ఫ్రమ్ ఆర్టికల్ టు ఫ్రమ్ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అని గుర్తుంటుంది. కాబట్టి సో అక్కడ మనం జనరల్గా ఆప్షన్స్లో కూడా అలాగే ఇస్తాడనమాట. 14, 15, 16, 17 ఆర్ 17, 18, 19, 20 లైక్ వెరీ క్లోజర్ ఆప్షన్స్ విల్ కమ్. సో అలాంటప్పుడు మనకి ఇవే హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో ఇలా ఈ 5 లెటర్స్ మనకి గుర్తుంది అంటే సో ఆర్టికల్ 15 అనేది గుర్తుపెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకే, సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 18. అండ్ మీరు ఆల్ఫాబెట్స్ కూడా అంటే A to Z మీరు చూసుకున్నట్లయితే 18th ఆల్ఫాబెటికల్ 18th లెటర్ ఏంటి అంటే R. ఓకే, సో ఆర్ అనగానే మీరు రజనీకాంత్ గారిని ఊహించుకోవచ్చు. ఓకే, సో ఈ గాట్ ఎ టైటిల్. ఓకే, సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో అదేంటి సూపర్ స్టార్ అనేది ఏంటి టైటిలే కదా. ఓకే, సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో అండర్ రైట్ టు ఈక్వాలిటీ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ మనకి అండర్ ఆర్టికల్ 18 పైన ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ ఫ్రీడమ్స్. సో ఫ్రీడమ్ ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఆర్టికల్ 19 కదా. సో 19ని సో 19లో 9 ఉంది కదా, 9 ఇలా ఫ్లిప్ చేసామంటే పైకి కిందకి చేస్తే మనకి ఏమవుతుంది అంటే 6 అవుతుంది. సో 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే మీకు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆర్టికల్ 19 డీల్స్ విత్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక చూడండి ఆర్టికల్ 20 సేస్ ఓకే సో అఫెన్స్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్స్, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ అనేది ఆర్టికల్ 20 అనమాట. సో 20లో కూడా చూడండి 20 అంటే ఓకే సో 20 సో 0 అఫెన్సెస్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈవెన్ మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ చూసుకున్నా కానీ మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా, సో ఆర్టికల్ 22. సో జనరలీ మీరు ఇక్కడ చూడండి 2ని మీరు ఇలా రాసుకుని అండ్ దీన్ని ఇలా ఫ్లిప్ చేశారనుకోండి కొంచెం అది ఎన్ లాగా కనిపిస్తుంది, అవునా? సో ఆర్టికల్ 22 అంటే ఇక్కడ 2 ఎన్లు. ఓకే, సో ఎన్ ఓకే తెలుగులో నన్ను. ఓకే, సో నన్ను అరెస్ట్ చేశారు లేదా నన్ను అరెస్ట్ చేస్తారా ఇలా ఏదైనా ఒక అబ్రివేషన్ లాగా క్రియేట్ చేసుకుంటే సో మీకు 22 ఆర్టికల్ 22 అనేది ఓకే సో అరెస్ట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్టికల్ 22 అనేది చాలా చాలా రిపిటేటింగ్గా అడిగే ఆర్టికల్ అండి, గుర్తుపెట్టుకోండి. సో అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి అరెస్ట్ చేస్తున్నారో ఆన్ విచ్ గ్రౌండ్స్ దే ఆర్ అరెస్టింగ్ అనేది మనకి తెలియాలి, వాళ్ళు తెలపాలి. అరెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి
వినో 24 అవర్స్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లో మనకి పెట్టాలి. సో ఈవెన్ మీకు చూసుకుంటే రిట్స్లో కూడా హెబియస్ కార్పస్లో అంటే ఒకవేళ లెట్స్ సే ఇలా పోలీస్ పర్సన్స్ ఎవరైనా వాళ్ళ డిస్క్రిప్షన్ ఉపయోగించేసి అరెస్ట్ చేసేసి ఓకే సో వాళ్ళ పోలీస్ పవర్ అంతా కూడా వాళ్ళ మీద ఉపయోగించి లాని వాళ్ళ చేతిలోకి తీసుకుంటే ఈ హెబియస్ కార్పస్ చట్టాన్ని కూడా మనం ఈ రిట్ని కూడా ఉపయోగించి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఎనీవే గుర్తుపెట్టుకోండి 22 ఆర్టికల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫండమెంటల్ రైట్స్. సో ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజన్ ఓకే సో మనకి ఆల్ఫబెట్స్లో మనకి 25th ఏంటి అండి? సో A1 B2 C3 ఇలా అనుకుంటే మనకి 25th ఆల్ఫబెట్ ఏంటంటే అంటే ఓకే సో Y. 26 ఏంటండి అంటే జెడ్. ఓకే సో వై అంటే యేసు ప్రభు. సో చాలామంది క్రిస్టియన్స్ ఓకే సో జీసస్ని బిలీవ్ చేస్తారు కదా, సో ప్రే చేస్తూ ఉంటారు కదా. సో అలా ఆయన అంటే అది గుర్తొస్తే చాలు అవునా. సో అది రిలీజన్ కదా. సో క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్ కదా. సో 25 and 26 అనేది సో అంటే వై యేసు ప్రభు, జెడ్ జీసస్ అనుకోండి. యాక్చువల్లీ జే వస్తుంది బట్ జెడ్ అనుకుంటే సో ఆల్మోస్ట్ ఓకే సో 25 and 26 ఆర్టికల్స్ రిలేటెడ్ టు రిలీజన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా. అండ్ మనకి జనరల్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ అయినప్పటికీ కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఓకే సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చినప్పుడు మనకు జనరల్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. సో జనరలీ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద ఓకే సో వీవర్ కాన్స్టిట్యూషన్ అండి. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఎక్కడి నుంచి ఏ సోర్సెస్ నుంచి మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఏమేమి ప్రొవిజన్స్ అనేవి మనం తీసుకున్నామని కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఎనీవే సో ఆర్టికల్ 34 ఏం చెప్తుంది అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి సంబంధించినటువంటి విషయాల్లో. సో ఆర్టికల్ 34 మార్షల్లో ఎక్కడైనా మనకి అప్లికబుల్ అయింది అంటే అక్కడ మనకి కొంచెం ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి అనే విషయంకి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఓకే సో థర్డ్ మంత్ 34 అంటే థర్డ్ మంత్ ఏంటండి? మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే సో మార్షల్ లా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి అని అయితే ఏం లేదండి. బట్ ఓకే సో ఏదో ఒక చిన్న లాజిక్ అయినా సరే మనం అలాంటివి గుర్తుపెట్టుకోగలిగి ఆర్ఎల్స్ అవే కొంతమందికి ఏంటంటే రేదర్ దాన్ ఆర్టికల్ ఇలాంటి షార్ట్ కట్స్ ఎక్కువ గుర్తుంటాయి అనమాట. సో ఏదో ఒకటి ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో అవి గుర్తుకు రావడం, ఎగ్జామ్లో మీరు యాక్చువల్గా క్వశ్చన్కి ఆన్సర్ చేయగల కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అది చిన్న పిచ్చి లాజిక్ అయినా పర్వాలేదు కానీ సో యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. ఓకే రైట్. సో దీస్ ఆర్ ఆల్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండి. సో జనరల్గా మనకి ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో సో డైరెక్ట్గా అడిగాడు అనమాట. ఫండమెంటల్ డ్యూటీలో కూడా ఏ డ్యూటీ అని చెప్పేసి స్పెసిఫిక్గా అడిగాడు. మనకందరికీ తెలుసు సో స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్తో ఓకే సో ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ అయ్యాయి. సో వీ హ్యావ్ 11 ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి ఇవన్నీ మనకి తెలుసు. ఓకే సో అయినప్పటికీ కూడా మళ్ళీ కొన్నిసార్లు పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషనా ఓకే సో పార్ట్ 4 అది ఏ పార్ట్లో ఉంటుంది ఓకే సో అలాగ ఎప్పుడు అసలు యాడ్ చేశారు ఇలాంటివన్నీ అడుగుతారని మనం తెలిస్తే బట్ మళ్ళీ ఇంకా స్పెసిఫిక్గా మనల్ని టైట్ చేయడం కోసం ఏ ఫండమెంటల్ డ్యూటీ ఏది అంటే ఇప్పుడు లెట్స్ సే 51A అని మనకి తెలిసినప్పటికీ కూడా 51Aలో కూడా మళ్ళీ ABCD ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటిలో ఏది అని చెప్పేసి మనకి స్పెసిఫిక్గా అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఎగ్జామ్లో చూసుకుంటే అడిగారు కూడా. సో అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈజీ అండి ఫండమెంటల్ డ్యూటీస్. ఒకవేళ అలా అడిగినా కానీ మనం ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఈ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. చూద్దాం మీకు అట్లీస్ట్ ABCDలు గుర్తుంటాయి కదా. ఓకే సో మనకు తెలుసు 51A అనేది ఫండమెంటల్ డ్యూటీసే. ఇందులో 11 ఉన్నాయి. ఓకే సో అందులో ఏది అవన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ABCD లాగే గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే సో చూడండి సో సేమ్ ఆర్డర్లోనే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓకే సో ఏ అంటే మీరు అక్కడ అబైడ్ అని గుర్తుపెట్టుకోండి. అబైడ్ బై కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అన్నిటినీ కూడా మనం పాటించాలి అనేటటువంటి ఫండమెంటల్ డ్యూటీ గురించి మాట్లాడేదన్నమాట. ఓకే సో బి అంటే బాపు, మహాత్మా గాంధీ. ఓకే సో బాల్ గంగాధర్ తిలక్ గారు. సో నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కదా వీళ్ళందరూ కూడా. ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ సో నేషనల్ ఫ్లాగ్ని కానీ ఓకే సో నేషనల్ యాంథమ్ని కానీ సో వీటికి సంబంధించినవన్నిటికి కూడా నేను గౌరవ మర్యాదలు ఇస్తాను అని చెప్పేటటువంటి ఫండమెంటల్ డ్యూటీ అనమాట బి. ఓకే సో బి ఫర్ బాపు ఓ బాల్ గంగాధర్ తిలక్ ఇలా గుర్తుపెట్టుకోండి. సి అంటే
ఓకే, సో జనరలీ మీరు ఐసీయూ అని గుర్తుపెట్టుకోండి. సో సి మధ్యలో ఉంది కదా, సో దాన్ని నేను ఏమని రాస్తానంటే ఎస్ అని రాస్తానమాట. ఇంటిగ్రిటీ, సోవరినిటీ అండ్ యూనిటీ. ఓకే, సో లేదు అంటే ఎస్యుఐ అని గుర్తుపెట్టుకోండి, లేదా ఐఎస్యూ అని గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ సి ఫర్ ఓకే, సో సోవరినిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఓకే, సో భారతదేశం యొక్క సో సార్వభౌమాధికారాన్ని, ఇంటిగ్రిటీని, భద్రతని అన్నిటిని కూడా కాపాడుతాను అని చెప్పేసి ఒక ఫండమెంటల్ డ్యూటీ, ఆ బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అది థర్డ్ వన్ అనమాట. సో డి ఏంటంటే ఓకే, సో ఎప్పుడైనా కానీ భద్రతాపరమైన విషయాలకి సంబంధించి ఎప్పుడైనా ఓకే ప్రభుత్వం ఆదేశించిన మేరకు మనం కూడా వెళ్ళి ఆ కార్యకలాపాల్లో పాల్గొవాలి అని చెప్పేది మనకి ఫోర్త్ ఫండమెంటల్ డ్యూటీ అనమాట. ఈ ఏంటంటే ఈక్వాలిటీ, సమానత్వం. ఓకే, సో అది మతపరంగా కానీ ఓకే, సో రిలీజియస్ పరంగా కానీ యూనివర్సల్ బ్రదర్హుడ్, అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి భావజాలంతో ఉండడం కానీ. అండ్ విమెన్కి కూడా ఓకే, సో విమెన్కి నో డెరిగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మనకి ప్రాక్టీసెస్, వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి అడ్డంకులు కూడా కలిగించకుండా వాళ్ళు కూడా మిగిలిన సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్తో కూడా సమానంగా పోటీ పడే విధంగా కూడా తమ వంతుగా చెయ్యాలి అని చెప్పేసి కూడా మనకు ఒక ఫండమెంటల్ డ్యూటీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈవెన్ ద సేమ్ విచ్ వాజ్ యాక్చువల్లీ టోల్డ్ ఇన్ ద విశాఖ గైడ్ లైన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, చాలా ఇంపార్టెంట్ కేస్ అనమాట. యాక్చువల్లీ బన్వారీ దేవి, ఓకే, సో బన్వారీ దేవి గారు ఇట్ వాజ్ అ వెరీ ఫేమస్ జడ్జ్మెంట్ అండి. సో ఆవిడ ఏంటి అంటే ఒక చిన్న పాప చైల్డ్ మ్యారేజ్ చేస్తుంటే ఆవిడ ఎలా అడ్డుకుంటుంది అనమాట, చైల్డ్ మ్యారేజ్ తప్పు అని చెప్పేసి. సో అలా ఆపినందుకు షీ వాజ్ బీన్ గ్యాంగ్ రేప్డ్. ఓకే, సో మొలెస్ట్ చేస్తారు ఆవిడ్ని. సో చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ అనమాట. సో ఆవిడ తరపున సో ఈ విక్టిమ్ ఎవరు అంటే బన్వారీ దేవ్ గారండి. సో కేస్ ఫైల్ చేసింది వచ్చేసి మనకి నైనా కపూర్, చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే ఫ్యాక్ట్సే. సో నైనా కపూర్ గారు కేస్ ఫైల్ చేస్తారనమాట. కేస్ ఫైల్ చేసి ఆవిడ గురించి మనకి పోరాడుతూ ఉంటారు. ఈవెన్ విమెన్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకుని ఆవిడ ఫైట్ చేస్తారండి. ఫైనల్గా విశాఖ గైడ్లైన్స్లో మనకి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే కూడా మనకి ఎప్పుడు కూడా సో విమెన్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది విమెన్కి ఓకే, సో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అయిన రైట్ టు ఈక్వాలిటీ, లిబర్టీ, ఇవన్నిటికీ కూడా మనకి అడ్డంకి క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దట్టు కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీ అయినా ఓకే, సో దీనికి కూడా మనకి వ్యతిరేకం అని చెప్పేసి కూడా మనకి జడ్జిమెంట్ ఇచ్చింది. సో అందువల్ల సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేసెస్లో ప్రత్యేకంగా ఉండకూడదు. సో దానికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ యాక్షన్స్ అన్నీ కూడా తీసుకోవాలి అని చెప్పేసి మనకి ఆ గైడ్లైన్స్లో ఇచ్చిందండి. చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. ఎనీవే, సో ఈ అంటే ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఫోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఫోర్ట్ అంటే ఏంటండి, సో ఏదైనా సో రిచ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా నేను కాపాడుతాను అని చెప్పేటటువంటి ఫండమెంటల్ డ్యూటీ అనమాట. సో జీ అంటే గ్రీన్ ఇండియా. ఓకే, సో ఎన్వైర్న్మెంట్ కానీ, ఫారెస్ట్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ, శాంక్చురీస్ కానీ వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత కలిగి ఉండాలి అని చెప్పేటటువంటి ఫండమెంటల్ డ్యూటీ అనమాట. హెచ్ అంటే హ్యూమానిజం. ఓకే, హ్యూమానిజం, హోమీ జహాంగీర్ బాబా. ఓకే, సో హ్యూమానిజం స్పిరిట్ కానీ ఓకే, సైంటిఫిక్ టెంపర్. ఓకే, సో హోమీ జహాంగీర్ బాబా గురించి మనందరికీ తెలుసు, హి వాజ్ అ వెరీ ఫేమస్ సైంటిస్ట్. ఓకే, సో సైంటిఫిక్ టెంపర్ని కలిగి ఉండాలి అనేటటువంటి బాధ్యత కూడా ఓకే, సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేశారు. సో ఐఎస్ అండి. సో ఐఎస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వాయిలెన్స్. ఓకే, సో ఎటువంటి వాయిలెన్స్ కూడా క్రియేట్ చేయకూడదు, సో పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు అని చెప్పే ఫండమెంటల్ డ్యూటీ అనమాట. సో జే అంటే క్రికెట్ లవర్స్కి ఓకే, సో స్పోర్ట్స్ లవర్స్కి తెలుస్తుంది కదా. సో జడేజా గారు అంటే ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్. ఓకే, సో వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ సో అభివృద్ధి పదంలో ఉండాలి అనే విధంగా చెప్పేటటువంటి ఒక ఫండమెంటల్ డ్యూటీ అనమాట. అండ్ లాస్ట్ వన్ ఓకే, సో 11th వన్ నాలెడ్జ్ అండి. అంటే కే ఫర్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, సో స్కూల్కి వెళ్ళి చదువుకుంటే కదా. ఓకే, సో అలా పిల్లల్ని చదివించాలి, పేరెంట్స్ ఆర్ గార్డియన్ సంరక్షణలో పిల్లలు చదువుకోవాలి తప్ప పనికి వెళ్ళకూడదు అని చెప్పేటటువంటి ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, సో 86th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి ప్రొవిజన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏబిసిడీలు తెలిస్తే మీకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ అనేవి వస్తే ఈవెన్ పర్టికులర్గా ఏ ఫండమెంటల్ డ్యూటీ చెప్పండి అని చెప్పి మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. ఏ ఫర్
అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, బి ఫర్ బాపు బాల గంగాధర్ తిలక్ అంటే సో నేషనల్ యాంథమ్ని కానీ ఓకే సో నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రెస్పెక్ట్ ఇవ్వడము. సి అంటే సోవనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని కాపాడము. డి అంటే డిఫెన్స్, ఈ అంటే ఈక్వాలిటీ, ఎఫ్ అంటే ఫోర్ట్ అంటే నేషనల్ హెరిటేజ్ని కాపాడము. G అంటే గ్రీన్ ఇండియా, దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ ఆల్. హెచ్ ఫర్ హ్యూమానిజం, హోమీ జహాంగీర్ బాబా. ఐ అంటే ఐఎస్ఐఎస్ అంటే వాయిలెన్స్ని కర్బ్ చేయాలి. సో జే అంటే జడేజా గారు లైక్ స్పియర్ ఓకే సో ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్ ప్రోగ్రెస్ అనమాట. కే అంటే నాలెడ్జ్ అండి, సో వెరీ ఇంపార్టెంట్, దట్ మీన్స్ ఓకే సో చిల్డ్రన్ షుడ్ హ్యావ్ టు గో ఫర్ స్కూలింగ్ అని అది కూడా మనకి ఒక ఫండమెంటల్ డ్యూటీ అనమాట. ఓకే సో క్లియరా? రైట్. నెక్స్ట్ సో జనరలీ మనకి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి జనరలీ యూనో పెద్ద ఉంటుంది బికాస్ ఆల్మోస్ట్ మన 52 to 62 సో వెరీ లైక్ 51 52 53 54 55 అన్నీ కూడా జస్ట్ మనకి ఓవరాల్గా తెలుస్తుంది కానీ సో ఏది పర్టికులర్ లైక్ 55 అనగానే మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఓకే సో 56 అంటే ఏంటి, 57 అంటే ఏంటి, ఇలా మనకి ప్రత్యేకంగా తెలియాలన్నమాట. సో 52 అనగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో 53 అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద ఇండియా ఓకే సో 54 ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, సో 56 ఓకే సో మనకి ఇలా అంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, సో ఇలా ప్రతిదీ మనకి తెలియాలన్నమాట. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఈవెన్ మనకి ప్రెసిడెంట్ టాపిక్ని మీద కవర్ చేసుకోవడానికి కూడా ఇట్ విల్ బి ఈజీ అనమాట. అర్థమవుతుందా? సో చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యాక్ట్రెస్, షీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్, టర్మినేట్ ద ఓత్. సో జనరలీ ఇలా చిన్న చిన్న కథల్లాగా ఆర్ నిమోనిక్స్ లాగా గుర్తుపెట్టుకుంటే మనం ఇంకా బాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి, వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ యాక్ట్రెస్ ఓకే. సో వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక యాక్ట్రెస్ అంట. షీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్ ఓకే సో ఆ ఎలక్షన్లో గెలిచింది. సో తన టర్మ్ కోసం ఓకే సో తన టర్మ్ కంటిన్యూ చేయడం కోసం షీ ఈజ్ గోయింగ్ ఫర్ ఓత్. సో ఇలా ఒక చిన్న స్టోరీ గుర్తుపెట్టుకుంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఓకే సో 63 నుంచి మనకి 73 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఓకే. సో అంటే మనకి ప్రత్యేకంగా మనకి వైస్ ప్రెసిడెంట్ అనేది ఉండరండి. సో రాజ్యసభకి చైర్మనే మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో లోక్సభకి అగైన్ మనకి ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఇదంతా మనకి సెపరేట్గా ఉంటుంది. సో ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాటర్న్స్, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ కూడా ఓకే. సో ఎలక్షన్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటివి ఎవరు రిజాల్వ్ చేస్తారు ఓకే. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయి అంటే సో హూ విల్ టేక్ కేర్ అంటే ఓకే సో ఎలక్షన్ కమిషన్ జనరల్గా మనకి సుప్రీంకోర్టు ఈ రెండు కూడా మనకి కన్సర్న్డ్ అఫీషియల్స్ అనమాట. సో ఒకడు ఎవరు తప్పు చేశారు అంటే ఎలా తప్పు జరిగింది అనే దానికి అండ్ మ్యాక్సిమం టెన్యూర్ ఫిల్ చేయడానికి కూడా మనకి ఆల్మోస్ట్ 6 months అనమాట. సో ఈ 6 months కూడా వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాస్ అ చైర్మన్ అనమాట. సో డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట ఓకే. సో వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అంటే ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. సో ఓకే సో యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ ఓకే. సో యాక్ట్రెస్ అంటే యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ అనమాట. సో ఎలక్షన్కి సంబంధించి టర్మినేషన్ అండ్ ఓత్ ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు 63 నుంచి 73 ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు గుర్తుండిపోతాయి ఓకేనా. సో ప్రెసిడెంట్ కన్నా వైస్ ప్రెసిడెంట్ కన్నా ప్రెసిడెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నిమోనిక్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఓకే సో ఆన్సర్ చేయగలుగుతారు. పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మోస్ట్లీ టార్గెటింగ్ రెవెన్యూ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అని పివి సింధు గారు చెప్పారట ఓకే. సో ఏదో ఒక స్టేట్మెంట్ అండి, ఇట్స్ నాట్ సంథింగ్ మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి అని. సో వాట్ ఎవర్ ఈ టర్మ్స్ ఉంటాయి కదా వీటిని నిమోనిక్స్ అంటారు. సో స్టార్టింగ్ లెటర్స్తో వచ్చినటువంటి అబ్రివేషన్స్ అనేవి మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే అవి గుర్తుపెట్టుకోగలిగితే ఇట్ విల్ బి బెనిఫిటెడ్ అనమాట. పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మోస్ట్లీ టార్గెటింగ్ రెవెన్యూ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అని ఎవరు చెప్పారు? పివి సింధు చెప్పారు. పి అంటే ప్రెసిడెంట్, పి అంటే పవర్, ఎక్స్టెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఓకే. సో 52 అండి, 53 ఓకే. సో ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ 54 సో మేనర్ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ 55, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ 56,
సో రీ-ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ 57. ఓకే, సో క్వాలిఫికేషన్ ఏంటండి? ఓకే, సో 58. కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్, ఓత్ అండ్ అఫర్మేషన్. ఓకే, సో 60 అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 60 వచ్చేసి ప్రెసిడెంట్. ఓకే, సో 159 వచ్చేసి మనకి గవర్నర్, 69 వచ్చేసి మనకి వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో పి అంటే ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో వి అంటే వేకెన్సీ. ఓకే, సో వేకెన్సీ జనరల్గా మనకి డెత్ వల్ల కానీ రెసిగ్నేషన్ వల్ల కానీ, సో ఇలా మనకి అంతే కదా. సో జనరల్లీ ఏ పొజిషన్ అయినా వేకెంట్ ఎలా అవుతుంది? సో ఐదర్ చనిపోవడం వల్ల కానీ రెసిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? ప్రెసిడెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మోస్ట్లీ టార్గెటింగ్ రెవెన్యూ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పివి సింధు అనే ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకొని, అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యాక్ట్రెస్ ఎలక్షన్ టర్మినేట్ ద ఓత్, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు వైస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అనేవి మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా? సో లాస్ట్ టైం మనం జనరల్గా మనం షెడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ద టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, సో అవి ఆ అబ్రివేషన్ వల్ల మీకు షెడ్యూల్స్ అనేవి గుర్తుండిపోతాయి. సో పార్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి జనరల్గా మీకు ఈ ట్రిక్ అనేది మీకు ఉపయోగపడుతుందండి. సో వెరీ వెరీ ఈజీ ట్రిక్. ఓకే, సో జనరల్లీ ఇక్కడ మీకు చూసుకుంటే ఓన్లీ 10 పార్ట్స్ వరకు మీరు కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే జనరల్లీ హౌ మెనీ పార్ట్స్ దట్ వీ హ్యావ్? సో 25 పార్ట్స్. ఓకే, సో టోటల్ 25 పార్ట్స్ ఉన్నాయండి. ఈ ఫస్ట్ నిమోనిక్ ద్వారా 10 పార్ట్స్ అనేవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. సో అంటే ఈ నిమోనిక్ ద్వారా మీరు 25 పార్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ చూద్దాం. సో ద క్రికెట్ ఫ్యాన్స్ డూయింగ్ ఫన్ అట్ ద స్టేడియం, రైనా ఆస్క్డ్ పిఎం టు సెండ్ సెక్యూరిటీ. ఓకే, సో ఇలా స్టార్టింగ్ లెటర్స్. ఓకే, సో టీ అంటే ఏంటండి? సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఓకే, సి అంటే సిటిజన్షిప్, ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో డి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో టీ అంటే ఓకే సో ద యూనియన్, ఎస్ అంటే స్టేట్స్. ఓకే, సో ఆర్ అంటే రిపీల్డ్ అండి. సో జనరలీ ఓకే, సో ఇక్కడ మనకి స్టేట్స్ ఉంటాయి, ఇక్కడ స్టేట్స్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ స్టేట్స్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 1, సో అది ఉంటాయి. ఎనీవే ఇట్ వాజ్ రిపీల్డ్, బట్ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్, panchayats. Okay, so municipalities. Okay, so then comes with okay, so panchayats, municipalities, cooperative societies. ఓకే, సో దెన్ షెడ్యూల్ ఏరియాస్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే టోటల్ 10 పార్ట్స్ కూడా మీరు ఈజీగా కవర్ చేసేసుకోగలుగుతారనమాట. సో ద క్రికెట్ ఫ్యాన్స్ డూయింగ్ ఫన్ ఎట్ ద స్టేడియం, రైనా ఆస్క్డ్ పిఎం టు సెండ్ సెక్యూరిటీ. ఓకే, సో ఈజీ ట్రిక్ కదా, గుర్తుపెట్టుకోండి. ఇవి కొద్దిగా ఎలా అంటే మీరు వన్ టైం చూసేసి గుర్తుపెట్టుకుంటే కాదండి. సో వెన్ ఎవర్ మీరు లెట్స్ సే బ్రష్ చేసుకునేటప్పుడు లేదా లైక్ చాయ్ తాగేటప్పుడు ఇలాగా అంతా కూడా మీరు ఆ నిమోనిక్స్ అనేవి గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. అదర్వైజ్ వీల్ టెన్ టు ఫర్గోట్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో వీఆర్ నాట్ సూపర్ హ్యూమన్స్. ఓకే, సో అన్లెస్ యూ ప్రాక్టీస్ మీరు మర్చిపోతారనమాట. సో మర్చిపోకుండా ఉండడం కోసం రిపీటెడ్ రివిజన్స్ చేయండి. సో రేదర్ మొత్తం కాన్స్టిట్యూషన్ మగ్గప్ చేసా కానీ చిన్న చిన్న నిమోనిక్స్ అనేవి బెటర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫర్ టోటల్ 25 పార్ట్స్కి అయితే you can fly directly from US to UP to meet the child of Sham Ram. Fruits taste sweet to eat, so only eat mango as tasty snack. Okay, so కొద్దిగా బల్క్గా ఉన్నా బట్ ఒకవేళ మీరు ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ మెమరైజ్ చేయగలుగుతారు అంటే బెటర్ ఇది గుర్తుపెట్టుకోండి. సో దట్ యూ విల్ నాట్ ఫర్గోట్ అనమాట. సో టోటల్ పార్ట్స్ అనేవి ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో అగైన్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే, సో 10 పార్ట్స్ వరకు కూడా. సో మనకి ఓకే, సో యూ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, సి అంటే సిటిజన్షిప్, ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్, డిఆర్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో యూ అంటే యూనియన్, ఎస్ అంటే స్టేట్స్ అండి. సో అగైన్ యూ అంటే యూనియన్ టెరిటరీస్. ఓకే, సో నెక్స్ట్ మున్సిపాలిటీస్. ఓకే, పంచాయత్స్, మున్సిపాలిటీస్, కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, సో ఇక్కడ పార్ట్ 9A అనమాట. ఓకే, సో ఇక్కడ పార్ట్ 9. ఓకే, సో 9A. ఓకే, సో 9B. ఓకే, సో 10th షెడ్యూల్ ఏంటండి అంటే షెడ్యూల్ ఏరియాస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 10 నుంచి 11 నుంచి మనకి 16 వరకు 17 వరకు కూడా మనకి రీడ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్లీజ్, ఇదైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో అగైన్ ఆర్ అంటే సో రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్, ఎఫ్ అంటే ఫినాన్స్, ట్రేడ్. ఓకే, సో సూట్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఇవి ఉన్నాయి కదా అది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ బిట్వీన్ యూనియన్ అండ్
ఓకే సో యూనియన్ అండ్ ద స్టేట్స్. ఓకే సో ఎస్ అంటే సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్. టీ అంటే ట్రైబ్యునల్స్ అండి. సో ఈ అంటే ఎలక్షన్ కమిషన్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ అంటే స్పెషల్ ప్రొవిజన్స్. ఓ అంటే ఒఫీషియల్ లాంగ్వేజ్. ఈ అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే ఓకే సో నెక్స్ట్ ఈ అంటే ఓకే సో ఒఫీషియల్ లాంగ్వేజెస్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే సో ఏ అంటే అమెండ్మెంట్ అండి, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే సో ఎం అంటే మిస్లీనియస్ ఇక్కడ. సో ఏ అంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. టీ అంటే ఏంటండి, ఓకే సో టీ అంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ టీ అంటే టెంపరీ ట్రాన్సిషన్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో జనరలీ మనకి నాగాలాండ్కి, ఓకే సో మిజోరాంకి ఇలా చాలా వరకు కొన్ని టెంపరీ ప్రొవిజన్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోండి. సో అది టీ. ఓకే సో మనకి 21st పార్ట్ మాట్లాడుతుంది అండ్ 22 పార్ట్ లాస్ట్ పార్ట్ ఏం మాట్లాడుతుంది అంటే షార్ట్ టైటిల్, ఓకే కమెన్స్మెంట్, ఓకే సో ఇవన్నీ కూడా రిపీల్స్ ఇవన్నీ కూడా ఉండేది. సో మనకి లాస్ట్ పార్ట్ అనమాట 22 పార్ట్. ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP టు మీట్ చైల్డ్ ఆఫ్ శ్యామ్ అండ్ రామ్. Fruits taste sweet to eat, so only eat mango as tasty snack. ఓకే సో కొద్దిగా ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. ఓకే సో అదర్వైజ్ మనకి ఆల్మోస్ట్ ఇది గుర్తుపెట్టేసుకున్నా మీకు ఆల్మోస్ట్ 10 పార్ట్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ 11 నుంచి మనకి రీడ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్లీజ్ అని గుర్తుపెట్టుకుంటే సో అక్కడి వరకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే సో తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుందండి. ఎలక్షన్ కమిషన్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే సో 15. ఓకే నెక్స్ట్ అమెండ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అమెండ్మెంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు మిస్లీనియస్ కూడా ఇదండి. ఓకే సో 21st పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. అమెండ్మెంట్ వచ్చేసి 21 అండ్ అదే టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ అదర్ ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంది కదా, అది 21st అనమాట. ఓకే సో పర్వాలేదు, హైరానా పడొద్దు, కంగారు పడొద్దు. ఓకే సో నాకేం రావట్లేదు అలా వద్దండి. సో నెమ్మదిగా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రోజుకి ఒక 5-10 ఆర్టికల్స్ నేర్చుకున్నా కానీ కాన్స్టిట్యూషన్ మీకు ఈజీగా వచ్చేస్తుందండి. యూ హ్యావ్ యాంపుల్ టైమ్, ఇన్నఫ్ టైమ్. సో కంగారు పడద్దండి. సో ఆల్మోస్ట్ లవ్ ద సబ్జెక్ట్ పాలిటీ అండి. సో యూ విల్ నెవర్ లీవ్ దట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. సో అంత బాగుంటుంది అండ్ ఖచ్చితంగా ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ. ఖచ్చితంగా మన రాజ్యాంగం గురించి మనం అందరం తెలుసుకోవాలి, అది మన ముఖ్యమైన ప్రైమరీ బాధ్యత. ఓకే సో ఇంకొకటి అండి, మన సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వెరీ ఇంపార్టెంట్, ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నాయి కదా. సో రిటన్ కాన్స్టిట్యూషన్ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, సెక్యులర్ స్టేట్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే సో ఫెడరలిజం విత్ యూనిటరీ బయాస్, ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనే, అవునా. సో వెరీ ఇంపార్టెంట్. అందులో డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్ కదా. సో అందులో ఎక్కడి నుంచి ఏం తీసుకున్నాము అనే దానికి ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాము అనే దానికి జస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎలీస్ డిపి ఈస్ నామినేటెడ్. ఓకే సో వెరీ ఇంపార్టెంట్, ఎలీస్ టీపీ ఈస్ నామినేటెడ్. సో ఎలీస్ అంటే ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే సో డిపి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో నామినేషన్ ఆఫ్ ద మెంబర్స్ టు ద రాజ్యసభ. ఓకే సో వెరీ ఇంపార్టెంట్, నామినేటెడ్ అనగానే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకునేది ఎలీస్ టీపీ ఈస్ నామినేటెడ్ అనే నిమోని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో యూకే వెరీ ఇంపార్టెంట్ అండి. సో వెరీ ఇంపార్టెంట్, పార్లీ బిస్కెట్ అని గుర్తుపెట్టుకోండి. సో యూకేకి ఓకే సో పార్లీ అంటే పిఏ అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వీ హ్యావ్ టేకెన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ యూకే. ఆర్ అంటే రూల్ ఆఫ్ లా. ఓకే సో ఆర్టికల్ 14 అండి. సో అందరు సమానమే అని చెప్పేది. ఓకే సో ఆర్ అంటే రూల్ ఆఫ్ లా. ఎల్ఈ అంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఓకే సో లా మేకింగ్ ప్రొసీజర్ అంతా కూడా మనం తీసుకునేది ఎక్కడి నుంచి అండి, యూకే నుంచి. నెక్స్ట్ బై క్యామరలిజం. ఓకే సో మనకి లోక్సభ, రాజ్యసభ, మళ్ళీ మనకి స్టేట్ లెజిస్లేచర్స్లో కూడా మనకి ఓకే సో విధాన్ సభ, విధాన్ పరిషత్ ఇలా ఉన్నాయి కదా. సో బై క్యామరలిజం అనే ప్రిన్సిపల్, అసలు ఆ పద్ధతి అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనం యూకే నుంచి తీసుకున్నాం. ఓకే సో ఎస్ఐ అంటే సింగిల్ సిటిజన్షిప్. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫీచర్ ఫర్ అవర్ కాన్స్టిట్యూషన్. సో జనరల్గా మనకి చూసుకుంటే యూఎస్ఏలో చూసుకుంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుందండి. అంటే మనకి కంట్రీ పరంగా ఉంటుంది, మనకి అంటే యూఎస్ఏ సిటిజన్షిప్ ఉంటుంది, మళ్ళీ యూఎస్ఏలో వాళ్ళు ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్ సిటిజన్షిప్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూఎస్ఏ. బట్ ఇండియాలో అలా కాదనమాట. ఇండియాలో ఓన్లీ దే ఆర్ ఆఫరింగ్ సింగిల్ సిటిజన్షిప్.
ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అండ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్, సో వెరీ ఇంపార్టెంట్ అండి. గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్గా చెప్పుకునే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ సెటప్ అంతా కూడా మనం యూకే నుంచి తీసుకున్నాం. అండ్ రిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనకి హెబియస్ కార్పస్, ఓకే, సో మాండమస్, సెరిషరీ, ప్రొహిబిషన్ అండ్ కోవారంటో. సో ఇవన్నీ కూడా మనకి 5 రిట్స్ ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్ అండి. సో హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, ఓకే. సో జనరలీ మనకి ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు సో వాళ్ళని 24 అవర్స్లో కోర్టులో సబ్మిట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, ఓకే. సో అలా చేయలేనప్పుడు సో ఈ హెబియస్ కార్పస్ రిట్ని అనేది మనం ఉపయోగించవచ్చు అనమాట. సో మాండమస్ అంటే ఏదైనా పబ్లిక్ అథారిటీ జనరల్గా వాళ్ళ పనిని చెయ్యకుండా ఉంటున్నారనుకోండి, అప్పుడు గవర్నమెంట్ అథారిటీ కానీ ఏదైనా ఆ ఇన్స్టిట్యూషన్ని సుప్రీంకోర్టు అదే హైకోర్టు ఏదో ఒకటి మనకి ఏం చేయొచ్చు అంటే మనం ఆర్డర్ చేసి ఓకే సబ్మిట్ చేయాలి అని చెప్పేసి పంపించేటటువంటి రిట్ అనమాట. మాండమస్ వాళ్ళు చేయాలి అని చెప్పేసి, ఓకే. సో జనరల్గా మనకి ఓకే సో సబార్డినేట్ కోర్టు, ఓకే, సో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా ఉంటాయి కదా. సో లెట్స్ ఏ సబార్డినేట్ కోర్ట్ అనేది దాని పరిధి దాటి సో దాని జ్యూరిస్డిక్షన్ కానికి సంబంధించిన విషయంలో కూడా మనకి ఏదైనా ఒక తీర్పు ఇవ్వబోతోంది అన్నారనుకోండి, ఓకే. సో అలాంటప్పుడు ఎలా, ఓకే, సో దానికి సంబంధించిన పరిధికి సంబంధించిన విషయం కాకుండా కూడా మనకి తీర్పు ఇచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఆపాలి కదా. సో అందువల్ల మనకి హైకోర్టు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ హైకోర్టు చేస్తుంది అంటే దెన్ సుప్రీంకోర్టు, ఇలాగ మనకి చేశారు అంటే సో దెన్ సెరిషరీ అండ్ ప్రొహిబిషన్. సో వాళ్ళని ఆపకుండా ఆ జడ్జిమెంట్ ఆర్ ఏదైనా ఆ యాక్షన్ చేయకుండా ఉండాలి అంటే అది ప్రొహిబిషన్. సో అది ఒకవేళ జడ్జిమెంట్ పాస్ చేసేస్తే అది స్క్వాష్ చేయడానికి సెరిషరీ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మీరు జస్ట్ ఒక నిమానిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ప్రివెన్షన్ అంటే ఆపడం, జస్ట్ ఆ పని చేయకుండా ఆపడం వరకు మాత్రమే. అంటే సబార్డినేట్ కోర్టు ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండడం కోసం ఆర్ఎల్స్ దాని జ్యూరిస్డిక్షన్కి పరిధి మించి ఓకే సో వర్క్ చేయకుండా ఉండడం కోసం ప్రొహిబిషన్. ఒకవేళ అలా చేసేసింది, ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ చేసింది అంటే ఆ జడ్జ్మెంట్ ఓకే సో ఇన్ రియాలిటీ అది ప్రాక్టికల్గా అవ్వకుండా ఎగ్జిక్యూషన్ జరగకుండా ఉండడం కోసం సెరిషరీ అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రొహిబిషన్, సెరిషరీ, ఈవెన్ మీకు ఈ స్టేట్మెంట్ వల్ల కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, రైట్. నెక్స్ట్ కోవారెంటో, బై వాట్ అథారిటీ. ఓకే, ఎప్పుడైనా కానీ ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి కానీ ఓకే సో ఇలా అంతా కూడా మనకి బై వాట్ అథారిటీ, మీరు ఏ దాంతో చేశారు. ఓకే, సో ఈవెన్ ఇట్ కెన్ క్వశ్చన్ ఈవెన్ పార్లమెంట్కి సంబంధించి కూడా అన్కాన్స్టిట్యూషనల్గా ఏదైనా చేసినప్పుడు కూడా సో మనకి జనరలీ క్వశ్చనింగ్ అథారిటీ అనేది సుప్రీం కోర్ట్, అది జ్యుడిషియల్ సిస్టమ్కి ఉంది కదా. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హెబియస్ కార్పస్, మాండమస్, సెరిషరీ, ప్రొహిబిషన్ అండ్ కోవారెంటో, దీస్ ఆర్ ద రిట్స్. సో ఈ రిట్స్ అనేవి కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, యూకే నుంచి తీసుకున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ యూఎస్ఏ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మీరు ఈ చిన్నది గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్మెంట్, వైస్ ప్రెసిడెంట్ నీడ్ ఫండ్స్ టు రిమూవ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జెస్ ఇన్ యూఎస్ఏ. ఓకే, ప్రెసిడెంట్ నీడ్ ఫండ్స్ టు రిమూవ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జెస్ ఇన్ యూఎస్ఏ. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఫండ్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ అండి. ఫండమెంటల్ రైట్స్ మనం తీసుకున్నాం కదా, బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ యూఎస్ఏ. రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ జడ్జెస్. ఓకే, నెక్స్ట్ ప్రియాంబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రియాంబుల్ అంటే ప్రియాంబుల్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా కూడా చెప్పొచ్చు. వెరీ ఇంపార్టెంట్. ప్రీఫేస్. ఓకే, సో ప్రియాంబుల్ నథింగ్ బట్ ప్రీఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దట్ ఐడియా వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద యూఎస్. అండ్ పొజిషన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి అనే టాపిక్ కూడా మనకి ఇదే అండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ప్రెసిడెంట్ ఉండాలి, ఇదంతా కూడా మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. కానీ సో అవర్ ప్రెసిడెంట్ వాజ్ అ నామినల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ఈజ్ నాట్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అండి. రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూఎస్ఏ. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ద యూఎస్ఏ. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ వీ హ్యావ్ మన ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే మళ్ళీ కూడా ఇక్కడ జనరలీ ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే జనరలీ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుందండి. సో ఇన్స్టిట్యూషనల్ అండ్ డెసిషనల్.
ఇన్స్టిట్యూషనల్ అండ్ డెసిషనల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏంటి ఇన్స్టిట్యూషనల్ అంటే సో సెటప్ అనేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ అనమాట. సో ఇన్స్టిట్యూషన్ పరంగానే ఇండిపెండెన్స్ అనేది ఉంది అంటే ఇండిపెండెన్స్ సెటప్ అంతా ఉంది అంటే దెన్ ఇట్ కమ్స్ అండర్ ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్. అండ్ డెసిషనల్ ఇండిపెండెన్స్ కూడా అంటే ఇట్ విల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ authority, then it comes under judicial decisional independence anamata. So very very important. We have in India, so we have independence of judiciary and we have integrated judiciary also, very important. అర్థం అవుతుందా? సో సబార్డినేట్ కోర్ట్, హై కోర్ట్, సుప్రీం కోర్ట్, ఇలా ఒక ఆర్డర్ అనేది ఉంది కదా. అండ్ సుప్రీం కోర్ట్ చెప్పింది మిగిలిన కోర్ట్స్ అన్నిటి మీద బైండింగ్ కదా. సో నౌ వీ హ్యావ్ ఇట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ఇంటిగ్రేటెడ్ జుడిషియల్ సిస్టమ్. అండ్ వీ హ్యావ్ ఇండిపెండెన్స్ కూడా కదా. సో ఇండిపెండెంట్ జ్యుడిషియల్ బాడీ కాబట్టి సో వీ హ్యావ్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ నీడ్ ఫండ్స్ టు రిమూవ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జెస్ ఇన్ USA. ఓకే, రైట్. నౌ సో కెనడా నుంచి ఏమేమి తీసుకున్నాం అంటే ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కెన్ ఐ నో ఫ్యాక్ట్స్ అడ్రస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. కెన్ ఐ నో ఫ్యాక్ట్స్ అడ్రస్, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కెనడా నుంచి ఏం తీసుకున్నాం అంటే ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. ఓకే, సో ఆర్టికల్ 1, 2, 3, 4. ఓకే, సో ఇవన్నీ కూడా చెప్తుంది. సో ఆర్టికల్ 1 ఓకే, సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఓకే, సో ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఆర్టికల్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఓకే, సో ఆర్టికల్ 4, ఆర్టికల్ 2 and 3. ఓకే, సో ఆర్టికల్ 2 and 3 provide information for the amendment of first and fourth schedule, supplemental, incidental and consequential matters. ఇవి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తుంది అంటే ఓకే, సో ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ బట్ ఈ యూనియన్ అనేది ఎలా అంటే మళ్ళీ కూడా సెపరేట్ అవ్వలేదు అనమాట. సో యూనియన్ అనేది ఇండిస్ట్రక్టబుల్. ఓకే, సో డిస్ట్రక్ట్ చేయలేని విధంగా యూనియన్ అనమాట. ఆ కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే కెనడా అనమాట. ఓకే, సో ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. సో జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది బైండింగ్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్స్కి అనేది ఆటోనమీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ జీనస్లో బట్ అల్టిమేట్గా బిగ్గర్ హ్యాండ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సెంటర్కి ఉంటుంది అనమాట. సో దట్ principle that we have taken from Canada. Next, advisory jurisdiction of the Supreme Court, very important. So original jurisdiction అంటే ఏంటి అంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ అనమాట. ఓకే, సో ఎక్స్టెండెడ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ అది వేరు అనమాట. సో జనరలీ మనకి ఈ ట్రిబ్యునల్స్ మీద సో వాటికి సంబంధించిన ఓకే, సో అంటే దాని పరిధికి దాటి అంటే లైక్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇలా ఏవైనా ఉన్నాయంటే సో అది లెట్స్ సే అంటే కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్స్ మీద కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే సో ఈవెన్ నౌ ఇట్ ఈస్ అ బర్నింగ్ టాపిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే కేశవానంద భారతి కేస్ సో బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఏం చేయకూడదు అని చెప్తుంది. అండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఈస్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ జడ్జ్మెంట్ టు జడ్జ్మెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎన్లార్జ్మెంట్ జ్యూరిస్డిక్షన్ అనమాట. ఎనీవే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజ్డ్ జ్యూరిస్డిక్షన్, అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్. సో జనరల్లీ మనకి 3 టైప్స్ ఉంటాయి కదా. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే సెంటర్స్కి స్టేట్స్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి డీల్ చేయడం. అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అంటే హైకోర్టు ఒకవేళ ఏదైనా మనకి ఇది డీల్ చేయండి అని చెప్పేసి మనకి అప్పీలేట్ అంటే మనకి ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి దెన్ ఇట్ కమ్స్ అండర్ అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అనమాట. అడ్వైజ్డ్ జ్యూరిస్డిక్షన్ అంటే మనకి మనకి ఏదైనా గవర్నమెంట్కి కానీ ఓకే, సో ఏదైనా బాడీస్కి కానీ సో ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇచ్చేటటువంటి సలహాలు సూచనలకి సంబంధించినవి అనమాట. ఓకే, సో ట్రైబ్యునల్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఎనీవే గుర్తుపెట్టుకోండి. సో అడ్వైజ్డ్ జ్యూరిస్డిక్షన్ ఈవెన్ యూ కుడ్ సే దట్ ఓకే, సో ఆర్టికల్ 143 సో ప్రెసిడెంట్ కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద CJI, సుప్రీం కోర్ట్కి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్, CJIకి సంబంధించినటువంటి ఏదైనా విషయానికి సంబంధించినటువంటి సో అడ్వైస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది. అండ్ రెసిడరీ పవర్స్ ఆఫ్ ద సెంటర్, వీ హ్యావ్ సెంటర్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఉంది కదా. సో ఈ మూడిట్లో కూడా లేనివి మనకి అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేయాలి అని చెప్పేది మనకి రెసిడరీ లిస్ట్ అనమాట. సో ఈ రెసిడరీ పవర్స్ అనేవి మనకి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ డూ హ్యావ్ జనరల్గా ఓకే, సో మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము, జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము, ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. సో వీ హ్యావ్ టేకెన్ అండి. సో ఆల్మోస్ట్ మేజర్గా మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934
2025, which is a, we could say that is a మేజర్ థింగ్, మేజర్ బ్లూ ప్రింట్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ అవే ప్రొవిజన్ అనేది వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ జర్మనీ కాన్స్టిట్యూషన్, వీమర్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తూ ఉంటారు కదా. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రెంచ్ నుంచి ఏం తీసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నామంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఆ ప్రిన్సిపల్స్ తీసుకున్నాం. అండ్ ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ రష్యా, ఓకే, సో ఈక్వాలిటీ. ఓకే, సో ఇలా అనమాట. సో ఇలా మనము ఆల్మోస్ట్ మేజర్ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనము మన కాన్స్టిట్యూషన్, మన ప్రజలకి, మన పరిపాలనకి ఓకే, సో ఏ విధంగా సూట్ అవుతాయి అనేవి మనం చూసుకుని చక్కగా మనకు అన్నీ కూడా అమర్చుకుని చాలా డీటెయిల్గా మన కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం కదా. మరి అవి ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నాం అనే దాని మీద కూడా ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయగలగడానికి ఇలాంటి చిన్న నిమోనిక్స్ అనమాట. ఓకేనా, రైట్. సో చాలా విషయాలని మనం నేర్చుకున్నామండి. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్ సోర్సెస్, నిమోనిక్స్, ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ ఇవన్నీ చూసాము. అండ్ మనము ఇవన్నీ కూడా జస్ట్ ట్రిప్స్ అండ్ మనకి చిన్న టిప్స్ అనమాట. ఓకే, సో బట్ ఎనీవే మనం చాలా వరకు డీటెయిల్గా కూడా మనం ఒకవేళ మీకు ఎగ్జామ్కి సంబంధించి చాలా డీటెయిల్ వీడియోస్ కూడా మనం చేసుకుందామండి. సో క్లియర్గా సబ్జెక్ట్ పరంగా కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓకే, సలహాలు కానీ సూచనలు కానీ ఇవన్నీ కూడా మాకు ఇవ్వచ్చు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్. ఓకే, సో ఐరేస్ ఈస్ ఆల్ దేర్. ఓకే, సో మీకు కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మేము అందిస్తామండి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా అడగచ్చు. ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యూ కెన్ షేర్ ఎనీథింగ్. అంటే నాకు 10,000 అప్పు ఉందండి, అది కొంచెం తీర్చిపెట్టండి, అలా కాకుండా మిగిలినవి ఏవైనా కానీ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ అస్ అండి. రైట్, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.